దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దయచేసి కూర్చోనండి. మరి ఈరోజు కృతజ్ఞతగా ఏర్పాటు చేయటం, కూడిక కృతజ్ఞతగా ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఏంటి ప్రత్యేకత అంటే ఆనందు అనూష యొక్క మ్యారేజ్ డే. మ్యారేజ్ వివాహమయ్యి ఇప్పటికి సంవత్సరం అయింది. దేవుడు గడిచిన కాలమంతా కూడా మనందరినీ కాచి కాపాడి దేవుడు వారిద్దరిని మంచి భార్యాభర్తలుగా దీవించి వారి యొక్క దాంపత్య జీవితంలో దేవుడు వారిని ఆశీర్వదించాడు. అనూషకి ఇప్పుడు 3వ నెల. మీరందరూ కూడా ప్రార్థించాలని, నెలల నుండి సుఖంగా ప్రసవించాలని మీరందరూ ప్రార్థన చేయండి. దేవునికి ఆశీర్వాదం ఆనంద్కి అలాగే అనూషకి ఎల్లప్పుడూ ఉండాలని మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఒక 2 నిమిషాలు 2-3 రెఫరెన్సులు మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఈ విధంగా రాజు అనేటువంటి దావీదు తన గురించి తన కుటుంబం గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన నేడు తల్లిదండ్రులుగా మనందరికీ ఉండటం మంచిదని నేను ఆశిస్తూ ఉన్నాను. 1 దినవృత్తాంతములు 17వ అధ్యాయం 27వ వచనం మనం చూస్తే ఇక్కడ ఒక చక్కటి మాట భక్తులు మనకి తెలియజేస్తూ ఉన్నారు. 1 దినవృత్తాంతములు 17వ అధ్యాయం 27వ వచనం. ఆ మాట మనం చదువుకుందాం. అందరూ ఈ మాటను వినవలసిందిగా ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను. 1 దినవృత్తాంతములు 17వ అధ్యాయం 27వ వచనం చదవండి. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప ననుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. ఇక్కడ దేవుని ఆశీర్వాదం కుటుంబానికి కావాలి. ఎవరికి? దేవుని ఆశీర్వాదము ఎలాంటిదో భక్తుడు దావీదు గుర్తించి దేవుని ఆశీర్వాదము కొరకు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని ఆశీర్వాదము చాలా విలువైనదని, దేవుడు ఒక కుటుంబాన్ని ఆశీర్వదిస్తే నీ దాసుని సంతతి అంటే సంతానం. నీ దాసుడు అనగా దావీదు. దేవుని దాసుడైనటువంటి దావీదు యొక్క సంతతి ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? నిత్యము దేవుని సన్నిధిని ఉండాలి. ఇక్కడ కాదు, 70-80 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు? నిత్యం. దేవుడు జీవించినంత కాలం. అంటే దేవుడు ఎంతకాలం జీవిస్తాడు? యుగయుగాలు. యేసుక్రీస్తు అన్నాడు, మొదటివాడును నేనే, కడపటివాడును నేనే, మృతుడనై ఇదిగో యుగయుగములు జీవించుచున్నాను. నేను జీవించుచున్నాను గనుక మీరు కూడా జీవిస్తారు. నిత్యము దేవుడు, ఆయన మరణము లేని దేవుడు గనుక, మరణాన్ని జయించి తిరిగి లేచాడు గనుక ఇక మరణము ఆయన మీద ప్రభుత్వం చేయదు. కాబట్టి యుగయుగాలు ఇదిగో నీ దాసుని సంతతి నిలిచి ఉండాలి, నీతో కూడా
నిలిచి ఉండాలి అనేటువంటి అభిప్రాయం, అలాంటి విశ్వాసం రాజు అనేటువంటి దావీదు కలిగి ఉన్నట్లు ఈ వాక్యము ద్వారా మనకు అర్థమవుతుంది. ఆమేన్. అవును, మనమందరము కూడా 1000 కోట్లు సంపాదించుట కంటే 1000 కోట్లు మా పిల్లలు సంపాదించాలి అనే ఆలోచన కంటే కూడా దేవుని సన్నిధిలో ఉండాలి అనే ఆలోచనే స్థిరమైనది, అది గొప్పదై ఉన్నది. చప్పలు కొడదాం. హల్లెలూయా. కాబట్టి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మరి నాకును నా కుటుంబానికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం ఎలాగో మనకు ఉండాలని దేవుని వాక్యము ద్వారా మనం చూడగలుగుతున్నాం. అలాగే మరొక లేఖనాన్ని మనం చూస్తే దేవుని ఆశీర్వాదములో మరి దేవుని యొక్క కాపుదల ఉన్నట్లు మనం చూస్తున్నాం. చూడండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం. త్వరగమ్మ. యెహోవా నిన్ను ఆశీర్వదించి, ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఒకటి దేవుని యొక్క ఆశీర్వాదం. అమ్మా, దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తే ఆ కుటుంబము లేక ఆ సంతానము ఎప్పటికీ ఆశీర్వాదకరంగానే ఉంటుంది, అది శపించబడదు. హల్లెలూయా. జీవము గల దేవుని శాశ్వతమైన ఆశీర్వాదం మనకి, మన సంతతిపై, సంఘములో ఉన్న ప్రతి కుటుంబానికి తోడై ఉండునుగాక. ఆశీర్వదింపబడిన సంతానముగా, ఆశీర్వదించబడిన ప్రజలముగా మనం ఉండడానికి దేవుడు దీవించునుగాక. ఆమేన్. రెండవది మనం చూస్తున్నాం, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. రెండవ దేవుని ఆశీర్వాదములు మనకేముంది? దేవుని యొక్క కాపుదల మనకున్నది. దేవుడు నిన్ను దీవించి, దేవుడు నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. మనం జీవించే జీవితం చాలా మరి విలువైనది. ఒక 70-80 సంవత్సరాలు జీవించే జీవితంలో ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవరోధాలు, ఎన్ని బలహీనతలు, రోగాలు, వ్యాధులు, తెగుళ్ళు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇవన్నీ మనలను జయించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అదేనండి, మరి మానవ జీవితం ఒక యుద్ధం. అందుకని ఏమన్నాడు? నరుల కాలము యుద్ధకాలము కాదా. మనం రోజు అనుక్షణం మనం వేస్తున్న ప్రతి అడుగులో కూడా మనం మరణముతో పోరాడుతూనే ఉన్నాం. మరణం మనల్ని గెలవాలని చూస్తుంది. దేవుని దయ వల్ల, దేవుని కృపను బట్టి మనమే మరణాన్ని ఓడిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకనంటే ఒక 70-80 సంవత్సరాలు బ్రతకటం అనేది మానవ జీవితంలో అత్యంతమైనటువంటి పోరాటం. అది మానవ జీవితం ఒక యుద్ధకాలమే. మనం పోరాడుతున్నాం, సమస్యలతో పోరాడుతున్నాం, అనారోగ్యంతో పోరాడుతున్నాం, రోగాలతో పోరాడుతున్నాం. ఎదురయ్యే ప్రమాదాల నుంచి మనం తప్పించుకునే ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తున్నాం. కానీ దేవునికి ఆశీర్వాదం మనకున్నప్పుడు దేవునికి కాపుదల మనల్ని కాపాడుతుంది. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదములో రెండవది దేవునికి కాపుదల. మనందరికీ దేవునికి కాపుదల అనేది ఎంతో అవసరమై ఉందని ఈ రాత్రి మనం గుర్తించాలి. ఆమేన్. మరి అపోస్తుడైన పౌలు అంటాడు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మీకు కలుగునుగాక అంటాడు ఆయన. ఆమేన్. భూ సంబంధమైన ఆశీర్వాదం అభివృద్ధి చేస్తుంది. భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదం మనల్ని కాపాడుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదం మనల్ని నిత్యము దేవుని సన్నిధిలో ఉండినట్లు మనల్ని మరి నడిపిస్తుంది. ఆ నిత్య జీవాన్ని మనకు తీసుకుని వస్తుంది. మరి సహోదరులు లేక కుటుంబం ఐక్యత కలిగి సమాధానము కలిగి జీవించినప్పుడు అక్కడ దేవుని ఆశీర్వాదమును, శాశ్వతమైన జీవమును అచ్చట ఉండవలెనని దేవుడు చలవిస్తూ ఉన్నాడు. సమాధానము కలిగి, భార్యాభర్తలు సమాధానము కలిగి, దేవుని భయం కలిగి, కుటుంబం కూడా దేవుని భయం కలిగి, సమాధానము కలిగి మనం బ్రతికినప్పుడు, అందరూ కూడా కలిసి దేవుని స్తుతించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదమును, శాశ్వతమైనటువంటి జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు. ఆమేన్.
సమాధానంగా బ్రతకాలి. గొడవలతో కాదు, కక్షలతో కాదు, వివాదాలతో కాదు, పోట్లాట్లతో కాదు. దేవుని పిల్లలుగా దేవుని వాక్యములోంచి మనం నేర్చుకున్నది ఏంటంటే సమాధానము కలిగి బ్రతకండి, ఒకరి పట్ల ప్రేమ కలిగి బ్రతకండి, ఓర్పు కలిగి బ్రతకండి, సహనము కలిగి బ్రతకండి అని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మరి దైవ సంబంధమైన ప్రేమలో సహనం ఉంది, ఓర్పు ఉంది, మరి సహోదర ప్రేమ ఉన్నది. ఆ సహోదర ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు అక్కడ ఆశీర్వాదమును, శాశ్వతమైనటువంటి జీవం మనకి అనుగ్రహించబడుతుందని మరి దేవునికి వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆమేన్. మరి భూ సంబంధమైన దేవునికి ఆశీర్వాదాలు, అలాగే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మరి నాకును నా కుటుంబానికి తోడుగా ఉండాలని మరి నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుడు ఆ విధముగా నాకు సహాయం చేయను గాక. ఆమేన్. మరి ఆనంద్ కొరకు, అలాగే తన యొక్క భార్య అనుష కొరకు మీరు ప్రార్థించాలని మరి నేను దేవుని యొక్క పక్షాన కోరుకుంటూ ఉన్నాను. ఒకరి క్షేమం కొరకు ఒకరు ప్రార్థన చేసుకుండని మరి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మరి దేవునికి సేవకులు ఇద్దరు కూడా నిలబడి మరి నూనెతో వారిని అభిషేకించి ప్రార్థించాలని కోరుకుంటున్నాను.